ఇలా ముఖ్యమంత్రి గారు రాలేదు, మంత్రులు ఎవరు రాలేదు అంటే కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలు. ఆనాడు బోనస్ ఇస్తామన్నారు, ఇలా బోగస్ మాటలు చెప్పిండ్రు. పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలన్నీ నీటి మూటలని అర్థమైపోయినాయి. ఈ ఎవరి దుఃఖం వాళ్ళే చదువుకునే పరిస్థితి ఉంది. ఎవరు దిక్కులేదు. ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ఆయన పదవిని ఆయన కాపాడుకుంటున్నాడు. వీళ్ళు గల్లీలో ఉండి వీళ్ళ పదవులు వీళ్ళు కాపాడుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అంటే వీళ్ళకు తెలంగాణ పైన చిత్తశుద్ధి లేదు, ప్రజలపైన చిత్తశుద్ధి లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన చిత్తశుద్ధి లేదు. కేవలం వీళ్ళ పదవులను కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు ఫైర్ చేస్తూ ఉన్నారు. ఇలా 6 గ్యారంటీలు అన్నారు. ఏమైంది? ఒక్క హామీ అమలు కాలేదు. 420 హామీలు ఇచ్చిండ్రు, ఒక్క హామీ అమలు కాలేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండ్రు. 6,500 ఉద్యోగాలకు ఒక్కటి మించి మీరు ఇయ్యలేదు. 60,000 ఉద్యోగాలల్లో కేసీఆర్ గారి ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ కాపీలు ఇచ్చి ఇలా 60,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిందని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కోటాలు కూడా లెక్క పెడతా అంటున్నాడు. ఇప్పుడు తలలు లెక్క పెట్టేటోడు, సర్టిఫికెట్ లెక్క పెట్టేటోడు, చేతులు లెక్క పెట్టేటోడు మరి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి చర్చకి రావాలి కదా నిజంగా చిత్తశుద్ధి ఉంటే.